మిత్రులు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమని కామెంట్ చేస్తూ ఉన్నారో ఒకసారి ఈ కామెంట్ చదివిన తర్వాత చెప్తా. నీళ్ళ మీద వీడియోస్ చేయండి, లైవ్ న్యూస్ సరిపోదు, రోజు 4 నుంచి 5 వీడియోస్ చేయండి, 10 నిమిషాలు తగ్గకుండా జై తెలంగాణ అని చెప్తా ఉన్నారు. నీళ్ళకు సంబంధించినటువంటి అంశాలని ప్రధానంగా తీసుకోండి అన్న. నీళ్ళకు సంబంధించినటువంటి నీళ్ళ సోయి అని మనం ఒక ప్రోగ్రాము ప్రారంభించినాం, నీళ్ళ సోయి అని చెప్పేసి. అయితే మిత్రులకు కొంతమందికి అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మొన్న వి ప్రకాష్ గారి ఇంటర్వ్యూలో కూడా ఆ నీళ్ళ సోయికి సంబంధించినటువంటి ప్రోమోను కూడా మనం అందులో చూపించడం జరిగింది. అక్కడ నుంచి కొంత ప్రజలు కూడా మనలో చూసేటువంటి ఫాలోవర్స్ కూడా కొంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రారంభం అవుతుంది నీళ్ళ సోయి, ఈ వ్యవహారం మీద కొంత అవగాహన కల్పించడం కోసము మీరు తొందరగా స్టార్ట్ చేయండి అని చెప్పేసి నాకు కొంతమంది నా నెంబర్ ఉన్నటువంటి వాళ్ళు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ లైవ్ స్టార్ట్ చేయగానే దాని కింద ఒక మిత్రుడు మహేశ్వరం ఉపేందర్ అన్నటువంటి మిత్రుడు ఒక మెసేజ్ కూడా పెట్టిండు, ఒక కామెంట్ కూడా పెట్టిండు. 100% మన నీళ్ళ సోయి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము, అతి త్వరలోనే స్టార్ట్ చేసుకుందాం. కొంత మనలా ఇబ్బందికి గురి చేసినటువంటి సందర్భం మీకు తెలిసే, కొంత అవన్నీ సెట్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పటికీ కొంత నామమాత్రంగానే నిమిత్త మాత్రంగా కొన్ని మాత్రమే సరి చేసుకున్నాము. బట్ ఆ ప్రోగ్రామ్ని కొంత పూర్తి స్థాయిలో ప్రజలందరికీ ఈజీగా అర్థమయ్యేటువంటి రీతిలో మీ ముందుకు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. స్టార్టింగ్ హడిల్స్ అంటామా, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించుకొని అతి త్వరలోనే, మోస్ట్లీ మండే అనుకుంటున్నాము, అతి త్వరలోనే ఈ నీళ్ళ సోయి అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి తప్పకుండా రోజు మనము మాట్లాడుకుందాము. దాంతోపాటు రెగ్యులర్గా కూడా మన వీడియోస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ల మీద ఎప్పటికప్పుడు అనాలిసిస్ కూడా చేస్తూనే ఉన్నాము. అయితే కొంత పర్టికులర్గా రెగ్యులర్గా చేయలేకపోతా ఉన్నాం, ఎందుకంటే మనకు ఉన్నటువంటి కొంత దాంట్లో పేపర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అది కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీ విజ్ఞప్తిని తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా.